చిన్న చిన్న మాటలు మాట్లాడి స్థాయిలు దించుకోకండి దయచేసి. సరే, మీ విధానం మీది, మా నిర్ణయం, మా విధానం మాది, మా నిర్ణయం మాది, మీ నిర్ణయం మీది. ప్రజలే దాన్ని నిర్ణేతలు చెప్తారు. దాని మీద మా అధ్యక్షుడు ఏం చెప్పారు? ఎవరైనా సరే ఏ ఆశపడో లేదా అవినీతి కోసమో ఈ కార్యక్రమాన్ని కానీ మీరు చేస్తే మీ ప్రజల తాలూకా అనుదరణతో మళ్ళీ మీ అధికారంలోకి వస్తాం, ఈ విధానాన్ని రద్దు చేస్తాం, అవినీతి పాల్పడిన వాళ్ళపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటాం, కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. ఎస్, మళ్ళీ చెప్తున్నాం, ఆయన చెప్పిన మాటనే మళ్ళీ చెప్తున్నాం. ఒక బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో మా పార్టీ తాలూకా విధానం అది, మా పార్టీ నిర్ణయం అది చెప్తున్నాం. నాకు అర్థం అవట్లే. చెప్తే బెదిరిస్తామని చెప్తున్నారేంటి? బెదిరించమేంటి? బెదిరింపెట్టి నాకు అర్థం అవట్లేదు. ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడో నిన్న మొన్న మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇవాళ ప్రధానంగా ఏబిఎన్ పేపర్లో చూస్తే పెద్ద హెడ్డింగ్ మళ్ళీ బెదిరింపులు వద్దని. బెదిరింపెట్టి ఎస్, ఎవరైనా సరే అవినీతి దీని విధానంలో అవినీతికి పాల్పడి కార్యక్రమాన్ని ఎవరైతే చేస్తున్నారో, ప్రజా ఆరోగ్యాన్ని మీ స్వలాభం కోసం ఎవరైతే దీన్ని చేయాలని చూస్తున్నారో తప్పకుండా వారి మీద కఠిన చర్యలు మా ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది అని మళ్ళీ చెప్తున్నాం. దానికి ఏంటి మాట్లాడతారో అర్థం అవట్లే. ముఖ్యమంత్రి రూపక మాట్లాడుతున్నారు, ఉప ముఖ్యమంత్రి సంబంధిత మంత్రి రూపక మాట్లాడుతున్నారు. ఇది కాదు కదా. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మీ ఎన్నికల ప్రణాళిక ఏంటి? 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం. 20 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తారో చేస్తారో తెలియదు, కానీ ఏం చేస్తారో మాకు తెలియదు. కానీ ఈరోజు కేంద్రంలో తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని దాని తాలూకా ఆబ్జెక్టివ్ని మార్చడం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కొరవైపోతుంది. మళ్ళీ 25 సంవత్సరాలు మళ్ళీ ఈ రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోబడుతుంది. ఇది వాస్తవం కాదా? మీరు ఎన్డీఏలో భాగస్వాములు కదా, పెద్దగా గొప్పగా చెప్పుకున్నారు కదా, కాలరగేసి మా వల్లే ఈ దేశంలో ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నదని. మళ్ళీ రాష్ట్రంలో వలసలు వచ్చే తరుణం ఆసనం అవుతుంది. గ్రామాల్లో పేద ప్రజలు ఉపాధి కోల్పోతారు. పని దొరక్క 5,000 నోట్లోకి వెళ్ళక ఎన్నో ఇబ్బంది పడే పరిస్థితి రాబోయే కాలంలో ఇంకా వస్తుంది. ఇది వాస్తవం. ఏదైనా విధానం తీసుకున్నప్పుడు దాని మీద పూర్వపరాలు, మంచి చెట్లు దాని గురించి ఆలోచన చేసుకుని కార్యక్రమం చేయాలి. బేషరతుగా మీరు వచ్చి పార్లమెంట్లో దాన్ని సపోర్ట్ చేశారు కదా. ఈ దేశానికి మనందరికీ స్వేచ్ఛ చూపించి స్వతంత్రం ఇచ్చే మహాత్మా గాంధీ గారి పేరునే మీరు తొలగించారు కదా. పేదవాడి తాలూకా ఆ అంశాన్ని ఎవరిది? మన రాష్ట్రానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి గారు ఆ పోర్ట్ఫోలియోని ఆయన చూస్తున్నారు. మరి ఏమైంది మీ ఆలోచన? ఏమైంది? ఈ పేదవాడి గురించి ఆలోచన చేసి దాని గురించి ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎందుకు ఆ విషయం మీద అడగట్లేదు? మీ బాధ్యత లేదా? చెప్తున్నారు కదా.
ఒక బాధ్యత కోసమే ఇవాళ నేను పార్టీ స్థాపించాను. ఆ స్థాపించిన భాగంగా ఈ పేదవాడి తాలూకు బతుకు మీ ఎజెండాలో లేదా? ఆలోచన చేయాలా వద్దా? ఎందుకు కేంద్రాన్ని మీరు వచ్చి అడగట్లేదు? మీ సంబంధిత పోర్ట్ఫోలియోలో మీకు సంబంధించిన అంశము ఉన్నప్పుడు అది శాఖ అయితే మీది, ప్రభుత్వం అయితే మీది. ప్రభుత్వంలో భాగస్వామి కదా మీరు. చంద్రబాబు నాయుడు గారి కంటే పేదలు అక్కర్లేదు, మీకు కూడా అక్కర్లేదు. వాస్తవం కాదా? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కార్పొరేట్ల గురించే చూస్తాడు. పేదవాడి గురించి కానీ, సామాన్యుల గురించి కానీ, మధ్యతరగతి గురించి ఎప్పుడు ఏనాడు కూడా ఆలోచన చేయడు ఆయన. వారికి ఆలోచన ఆ దృక్పథంగా రాదు. ఇవాళ మరి మీరు అందులో భాగస్వామి కదా, మీరు ప్రశ్నిస్తానంటుంటారు కదా. మెడికల్ కళాశాలను అవినీతి చేసి మెడికల్ కళాశాల ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ చేస్తే వాళ్ళందరూ చర్య తీసుకుంటామంటే మమ్మల్ని బెదిరిస్తారా? బెదిరిస్తామంటారా మమ్మల్ని? నాకు అర్థం అవ్వట్లేదు, చూస్తున్నాను. జ్యోతిష్యాలు చెప్తారు ఏమనంటే మళ్ళీ పార్టీ అధికారంలో రాదని. అధికారంలోకి వచ్చిందా, అధికారం రాలేదా, ఎవరు గెలిచారా, ఎవరు పోయారా, అవన్నీ అందరికి తెలిసిందే. రాజకీయ పార్టీ అన్నప్పుడు ఒక సిద్ధాంతపరంగా, సైద్ధాంతపరంగా, ఒక విధానపరంగా ఆలోచన చేసుకుని ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి. అదే అలా ఆ ఆలోచన కానీ, ఆ లక్షణాలు కానీ, ఆ వ్యవహారం కానీ, ఆ విషయం కానీ రావట్లేదే. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏం చూసినా అవినీతితో నిండిపోతుంది. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు శాంతి భద్రతలు లేవు. కనీసం హాస్టల్లో పేద విద్యార్థులు చదువుకొని శుభ్రంగా భోజనం తిని, మధ్యాహ్న భోజనం తినే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఈ అంశాన్ని తీసుకున్నా. నిన్న మొన్న స్పీచ్ చూసిన తర్వాత ఏమన్నా అనిపించలే. ఉక్రెయిన్లో యుద్ధం వస్తారంట, ఇక్కడ వచ్చి యూరియా ధర పెరిగిపోయిందంట. నేను చెప్తున్న ప్రతి మాట విమర్శ అనుకుంటే మాత్రం పొరపాటు. అవగాహన చేసుకుని ఆలోచన చేసుకోండి. ఉక్రెయిన్లో వస్తే ధర పెరిగిపోతే లేదు, దానికి డిమాండ్ పెరిగి కొరత వస్తే అది ఒక ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశం అంతా రావాలి.